ఉన్న జైత్యాలమ్మ వస్తాడా దగ్గర లైట్ అవుతుంది ఎక్కడ వచ్చింది అనుకో వెళ్ళండి పడతాయి మళ్ళీ ఆయన వేస్తున్నారు ఎక్కడ కట్టిన కన్నా తీసుకపోయింది చలికి ఇబ్బంది యాక్చువల్గా ముగ్గురు కానీ ఆయన చూపించారు అందుకే పైకి తీసుకురావట్లేదు అది వీళ్ళే కాదు ఇంకొక నలుగురు ఉన్నారు చేయాల్సిన తీసుకురండి తీసుకుంటే అది కూడా దాంట్లో ఒక అబ్స్కాండింగ్ అని రాష్ట్రం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరూర్ గ్రామంలో దాదాపు 4 ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. కేజీబీలు అలాలు బలగొట్టి గుర్తు తెలియని దొంగలు బంగారు నగలు మరియు నగదు తెలియదు. దీని మీద ఎస్పీ గారి ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ రెడ్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ ఫ్లో వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల కుటుంబానికి వెళ్ళి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల కుటాను కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు. తర్వాత ఈరోజు అందులో ఒక కుటాలోని ఒక 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాం. దానిలో ఒకదాన్ని జాయిన్ అయ్యాం. మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్, రాహుల్ సాయినాథ్, వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ఇంకోతను అసలు మెయిన్ యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో ముండే అనిల్ అనే వ్యక్తి అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు ఆ బంగారం నగలు కొన్ని దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. మిగతా ఇంపార్టెంట్ నిందితులు అనిల్ దొరికితే మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది. వీళ్ళు ఇంట్రాగేషన్లో మన నిర్మల్ జగిత్యాలతో పాటు మెట్పల్లి సంబంధించిన కొడుకులకు సంబంధించిన దొంగతనాలు మరియు గోదానికి సంబంధించిన దొంగతనాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత లక్షపేటకు సంబంధించింది కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో వీళ్ళు అలవాటుగా దొంగతనాలు చేస్తుంటే గతంలో కూడా వీళ్ళకు నేర చరిత్ర ఉంది. మహారాష్ట్రలో కావచ్చు వివిధ ప్రదేశాల్లో దాదాపు 10 రోజులు దీని మీద కృషి చేసి ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో మన పట్టుకోవడంలో ప్రతిభగనపరిచిన జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ సదాకర్, మెట్పల్లి ఎస్ఐ కిరణ్లను మన సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళు జైల్లో రకరకాల వ్యక్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ముందు రక్కీ చేస్తారు. ఒక
కార్లో తీసుకొని వచ్చేసి కొట్టుకుంటూ ఆ కార్ కూడా సీజ్ చేసింది వీటితో పాటు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా సీసీ కెమెరాలు వాడకుండా మంకీ క్యాప్స్ పెట్టుకొని తర్వాత గ్లౌస్ వేసి పెట్టుకొని ఫింగర్ ప్రింట్ వాడకుండా ఇట్లాంటి ఈ రాళ్ళు తాళాలు వల్ల కొట్టడానికి స్క్రూ డ్రైవర్లు యూటిలైజ్ చేస్తారు. అవి కూడా వాళ్ళ